నేను ఈరోజైతే శ్రావణ మాసంలో అమ్మవారికి ఎంతో ఇష్టమైన పులిహోర ప్రసాదము అది కూడా టెంపుల్ స్టైల్లో చూపిస్తాను. చూసేద్దాం పదండి. ఫస్ట్ అయితే అన్నం ఉడకబెట్టుకొని వాడ్చేసుకోవాలి. ఇప్పుడు వాడ్చేసుకున్న తర్వాత మనం ఒక పౌడర్ తయారు చేసుకోవాలండి. ఏంటంటే కొన్ని మిరియాలు, కొన్ని మెంతులు, కొన్ని జీలకర్ర ఇవన్నీ తీసుకొని ఒక ఎండుమిర్చి ఇవన్నీ రోస్ట్ చేసుకొని ఇట్లా పౌడర్ లాగా తీసుకోవాలి. మళ్ళీ రిపీట్ చేస్తున్నాను. ఒక స్పూన్ మిరియాలు, ఒక స్పూన్ హాఫ్ స్పూన్ మెంతులు, ఒక స్పూన్ జీలకర్ర, ఒక ఎండుమిర్చి తీసేసుకొని కొంచెం రోస్ట్ చేసేసుకొని పౌడర్ కొట్టేసుకోవాలండి. ఆ పౌడర్ వల్లే మనకు టెంపుల్ స్టైల్లో పులిహోర ఫ్లేవర్ వస్తుంది. ఇంకా పెనం అది బౌల్ పెట్టేసుకొని ప్యాన్ పెట్టేసుకొని దాంట్లో పల్లీలు ఫస్ట్ వేసుకోవాలి. పల్లీలు మంచిగా రోస్ట్ అవ్వాలి ఎర్రగా. ఇందులో పోపులు చాలా చాలా ఇంపార్టెంట్. నేనైతే ఇంకా ముందే చింతపండు ఒక పెద్ద నిమ్మకాయ అంత చింతపండు నానబెట్టుకున్నాను. నేను 1½ కప్పు రైస్కి అంటే ఒక పెద్ద నిమ్మకాయ అంతా సోక్ చేసుకున్నాను అనమాట. ఇంకా అంత పోపులు చూసారు కదా, చింతపండు అంత పెద్ద నిమ్మకాయ అంతా చాలు. మరీ పులుపు ఇష్టపడే వాళ్ళైతే ఎక్కువ వేసుకోవచ్చు. నేను నార్మల్గా తింటాను. పోపులన్నీ వేసేసాను. ఎండుమిర్చి, పచ్చిమిర్చి, కరివేపాకు, పల్లీలు అన్ని పోపులు, శనగపప్పు, మినప్పప్పు, జీలకర్ర, కొన్ని మెంతులు, ఆవాలు అన్నీ. మెయిన్ ఇంగ్రీడియంట్ హింగ్ అండి. హింగువ ఖచ్చితంగా వేసుకోవాలి టెంపుల్ స్టైల్ పులిహోరలో. ఇంకొకటి ఏంటంటే ఆ పౌడర్ అండి, మిరియాలు స్పూను, హాఫ్ స్పూన్ మెంతులు, స్పూను జీలకర్ర పౌడర్ కొట్టుకున్న పౌడర్ ఉంటుంది కదా, ఎండుమిర్చి ఒకటి కూడా వేయాలి. ఈ పౌడర్ని మళ్ళీ దీంట్లో కల్లుప్పు వాడాలండి. మామూలు ఉప్పు వాడకుంటే బాగుండదు. ఈ కల్లుప్పు వల్ల పులిహోర చాలా చాలా టేస్టీగా వస్తుంది. నేనైతే కల్లుప్పు వేసాను. తర్వాత ఆ పొడి ఏదైతే టెంపుల్ స్టైల్లో పులిహోర రావడానికి మెయిన్ పొడి ఇదేనండి. ఈ పొడి అయితే ఒక 3 స్పూన్లు వేసేస్తాను. 1½ కప్పు రైస్కి అంటే పెద్ద గ్లాస్తో తీసుకున్నాను. మంచిగా ఇంకా ఆయిల్లో తేలేంత వరకు ఆ జ్యూస్ అంతా టామరిన్ వేసేసాం కదా జ్యూసు, ఆయిల్ తేలేంత వరకు మరిగించుకోవాలి. ఈ లోపైతే మంచిగా ఒక బెల్లం ముక్క కూడా దాంట్లో వేసుకోవాలండి. టెంపుల్ స్టైల్లో కొంచెం ఆ స్వీట్ ఫ్లేవర్ కూడా వస్తే బాగుంటుంది కదా. సేమ్ ఇలా చేయండి, సేమ్ టెంపుల్ స్టైల్లో వస్తుంది. ఇంకా నేనైతే అన్నం కూడా వండేసుకొని వార్చుకున్న తర్వాత చూసారు కదా, మంచిగా కలిపేసుకుంటున్నాను. బాగా చేత్తో కలపాలి. నేనైతే వీడియో కోసం స్పూన్తో చూపిస్తున్నాను. తర్వాత నేనైతే మంచిగా చేత్తో పులిహోరను అయితే సూపర్గా కలిపేసాను. చాలా చాలా బాగా టేస్ట్ వస్తుందండి. మీకు టెంపుల్ స్టైల్లో పులిహోర కావాలంటే నేను చెప్పిన ఈ మెథడ్ ఫాలో అయిపోండి. సూపర్గా సేమ్ అదే ఫ్లేవర్ వస్తుంది, గుడిలో వచ్చినట్టే. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. అమ్మవారికి నైవేద్యంగా ఈ ప్రసాదాన్ని పెట్టండి. ఉంటాను.